ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్కు ఈరోజు చావోరేవో మ్యాచ్ జరగనుంది. భారత్పై ఘోర ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయిన పాక్ ఈ మెగా టోర్నీలో నిలవాలంటే నమీబియాతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యి యూఎస్ఏ జట్టు సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. ఈ టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు యూఎస్ఏ మీద తప్ప మిగతా 2 మ్యాచ్ల్లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నెదర్లాండ్స్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ ఓటమి అంచుల వరకు వెళ్లి ఆఖరిలో ఫాహీమ్ అష్రఫ్ సిక్సర్లు బాదడంతో గెలిచింది. ఇక టీమిండియాతో జరిగిన మ్యాచ్లో దారుణంగా పరాజయం పాలైంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా విఫలమవడంతో 114 పరుగులకే ఆలౌట్ అయ్యి 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్పై ఓటమి తర్వాత పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ మంత్రి పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ పాక్ ప్లేయర్లపై విరుచుకుపడ్డారని సమాచారం. గత 2 మ్యాచ్లుగా విఫలమవుతున్న సీనియర్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహిన్ షా అఫ్రిదీలను జట్టు నుంచి తొలగించి యువ ఆటగాడు నసీం షా, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఫకర్ జమాన్లను ఆడించాలని పాక్ మేనేజ్మెంట్ చూస్తోంది.